నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు మనం వీడియోలో చర్చించుకుంటున్న అంశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో అంత ఈజీ కాదు. చాలా సంవత్సరాల తర్వాత కేంద్రంలో కింగ్ మేకర్ పాత్ర పోషిస్తున్న చంద్రబాబు నాయుడు గారు. అంటే విషయం ఏంటంటే, ఈ 2024 సంవత్సరం సార్వత్రిక ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వంలో ఈసారి బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేయడం అంత ఈజీ కాదు. వాళ్ళు అనుకున్న విధంగా పూర్తి మెజార్టీ అనేది ఈసారి రాకపోవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు గత 2 టర్ములుగా అంటే 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా నరేంద్ర మోడీ గారు చెప్పుకోదగ్గ అభివృద్ధి అనేది, అంటే కొన్ని రంగాలలో విజయం సాధించినప్పటికీ ఇంకా కొన్ని రంగాలలో కొన్ని విషయాలలో చెప్పుకోదగ్గ మార్పు ఏమి, అంటే చెప్పుకోదగ్గ విజయాలు ఏమి లేనట్టుగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి అత్యంత బలమైన ప్రాంతమైనటువంటి నార్త్ ఇండియాలో ఈసారి కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకున్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ చేసినటువంటి జోడో యాత్ర కానీ, అదేవిధంగా రాహుల్ గాంధీ గత 10 సంవత్సరాల నుంచి ప్రజల్లో మమేకమై తిరుగుతున్న పరిస్థితులు కానీ కాంగ్రెస్ పార్టీకి బలాన్ని చేకూర్చాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2019 ఎలక్షన్లో నార్త్ ఇండియా అనేటువంటి బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, అదేవిధంగా పంజాబ్, ఢిల్లీ, హర్యానా వంటి రాష్ట్రాలలో విపక్షాలన్నీ ఎవరికి వాళ్ళు పోటీ చేయటం వలన అక్కడ సునాయాసంగా బీజేపీ పార్టీ గెలుపుందని చెప్పుకోవచ్చు. అదే 2024లో విపక్షాలతో కలిసి కాంగ్రెస్ ఎన్డీఏ కూటమిగా ఏర్పడింది కాబట్టి అవన్నీ సీట్లు పంపకాలని ఏర్పాటు చేసుకుని పోటీ చేస్తున్నాయి. కాబట్టి ఎక్కడో 1-2 దిక్కల తప్పితే, అంటే పంజాబ్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో తప్పితే ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, గుజరాత్ కానీ, అదేవిధంగా మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్రలో కానీ సమన్వయంగా సీట్లు పంపకాలు పూర్తి చేసుకొని కాంగ్రెస్ అనేది ఇండియా కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నది. కాబట్టి బలంగా ఇండియా కూటమి అనేది ఎన్డీఏ కూటమి కంటే బలంగా తయారైందని చెప్పుకోవచ్చు. కాబట్టి నార్త్లో బీజేపీకి అనుకున్నన్ని సీట్లు ఈసారి రాకపోవచ్చు. పోయినసారి వచ్చిన సీట్ల కంటే దాదాపు 95-96 సీట్లు తగ్గవచ్చు అని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అనేది 2019 ఎలక్షన్లో దాదాపు 52-53 సీట్లకు పరిమితమైంది. అది ఏకదాటిగా ఈసారి దాదాపు 110 సీట్ల వరకు రావచ్చని, కాంగ్రెస్కి ఒకదానికే 110-115 సీట్ల మధ్యలో రావచ్చని అంచనా వేస్తున్నారు. కాబట్టి బీజేపీకి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఇంచుమించు 209 నుంచి 255-60 వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఒక 15-20 సీట్లకి సాధారణ మెజార్టీ కంటే దూరంగా ఉండవచ్చని చెప్పుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ సాధారణ మెజార్టీ కంటే సీట్లు తగ్గుతున్నాయో అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేది రాబోతుంది. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గణనీయమైన సంఖ్యలో ఎంపీ సీట్లని గెలిపించుకుంటుంది. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు పాత్ర అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే గత 10-15 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు కింగ్ మేకర్ పాత్ర పోషించి యునైటెడ్ ఫ్రంట్ అయితేమి, నేషనల్ డెమోక్రసీ అలయన్స్ ఎన్డీఏ అయితేమి వాటి యొక్క ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం, స్థిరంగా ఉండటంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంతో కీలకము, మర్చిపోలేనిది. అదేవిధంగా ఆ రోజులు మళ్ళీ తిరిగి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఎవరు ఈసారి ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు యొక్క పాత్ర అనేది చాలా ప్రముఖంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీజేపీలో ఆర్ఎస్ఎస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బీజేపీ ప్రాథమిక సిద్ధాంతం ప్రకారం ఎవరైనా కూడా కేంద్ర పదవులలో 2 టర్మ్స్ కంటే ఎక్కువ చేయకూడదు. అదే 70 సంవత్సరాలు దాటిన వారు విరమించుకోవాలనే వాళ్ళ యొక్క ప్రాథమిక సూత్రం అనేది పార్టీ సిద్ధాంతం ప్రకారం ఉంది. కాబట్టి దాని ప్రకారం చెప్పుకున్నట్లయితే నరేంద్ర మోడీకి ఈసారి ఛాన్స్ తక్కువపోవచ్చు.
పూర్తి మెజార్టీ వచ్చినట్లయితే నరేంద్ర మోడీ గారికి ఇంకెవరూ పెద్ద అడ్డు చెప్పే అవకాశం అయితే లేదు. కానీ సాధారణ మెజార్టీ కంటే సీట్లు తగ్గినప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు నిన్న కూడా బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ చాలా అసంతృప్తిగా ఉన్నట్టు చెబుతున్నారు. ఎందుకంటే ఒంటెద్ది పోకడలు, అదేవిధంగా దేశంలో అవినీతి మీద అనేక అనుకున్నంత స్థాయిలో నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకోలేకపోయారు. ఈ ఒంటెద్ది పోకడనే దాన్ని కూడా ఆర్ఎస్ఎస్ వారికి నచ్చటం లేదు. కాబట్టి వాళ్ళు అందరూ కూడా మోడీ గారు మళ్ళీ తిరిగి ప్రధానమంత్రి అవటానికి అంత ఇష్టపడట్లేదు అని చెప్పుకోవచ్చు. కాబట్టి సాధారణ మెజారిటీ కంటే ఎప్పుడైతే సీట్లు తగ్గుతాయో నరేంద్ర మోడీ గారి స్థానంలో బీజేపీ వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా, అంటే ప్రముఖంగా నితిన్ గడ్కరీ గారి పేరు వినిపిస్తుంది, వాళ్ళు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇండియా కూటమిని కూడా తీసేయటానికి లేదు. ఎందుకంటే ఎన్డీఏ కూటమికి తక్కువ సంఖ్యలో సీట్ల సంఖ్యలో తేడా వచ్చినప్పుడు నరేంద్ర మోడీ మీద ఉండే కోపంతో కానీ ఏదైనా అనేక కారణాలతో కానీ ఈ పక్షాలు చాలా వరకు ఇండియా కూటమి మీద కూడా మొగ్గు చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2024లో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఎంతో కీలకమనేది కాదు, చాలా ముఖ్యమైనది. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వాన్ని విస్మరించి తెలుగుదేశం పార్టీని కాదని ఎవరు ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ మనకు రాబో 2-3 రోజుల్లో 4వ తేదీ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతవరకు మనం వేచి చూడాలి, తప్పదు. నమస్కారం, ధన్యవాదాలు.